कृष्ण माताजी दंडवत हरे प्रणाम। कृष्ण माताजी दंडवत प्रणामाल माताजी। हरे कृष्ण माताजी दंडवत प्रणामालु। हरे हरे कृष्ण कृष्ण माताजी दंडवत प्रणाम। हरे कृष्ण कृष्ण माताजी दंडवत प्रणाम। హరే కృష్ణ మాతాజీ దండవత్. అందరూ ఇంకా మ్యూట్ లో ఉండండి మాతాజీ, మనం స్టార్ట్ చేసుకుందాం. ఈరోజు మనం అందరికి తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. ఈరోజు మనం క్లాస్ ని ప్రారంభించే ముందు జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుందాం. జై జగన్నాథ్ బలదేవ్ సుబ్రహ్మణ్యకి జై, సుదర్శన్ భగవాన్ కి జై, వామదేవ్ కి జై, పరశురామ భగవాన్ కి జై, గౌర్ మిఠాయి కి జై, జగద్గురు ప్రభుపాద్ కి జై, పతిత పావన్ జీవిత స్వామి మహారాజ్ కి జై, జై గౌర్ ప్రేమానందే హరి. ఓం అజ్ఞానాతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నిధి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण. ఈరోజు మనం హరే భగవద్గీత. కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. ఈరోజు మనం భగవద్గీత 1వ అధ్యాయం నుండి 41, 42, 43 ఈ 3 శ్లోకాలు చూద్దామండి. ఫస్ట్ ది 41వ శ్లోకం. సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో యేషాం యుక్తపిండోదక క్రియాః. సంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో యేషాం లుప్తపిండోదక క్రియాః. అవాంఛిత సంతానము వృద్ధి అగుట వలన కుటుంబము వారు కుటుంబ ఆచారమును నష్టపరిచిన వారు ఇరువురికి నరకము సంప్రాప్తించును. పిండోదక క్రియలు సంపూర్ణముగా ఆపివేయబడుటచే అట్టి అధర్మ కుటుంబములకు చెందిన పితరులు పతనము నొందుదురు. దోషైరేతైః కుల జ్ఞానాం వర్ణ సంకర కారకైః ఉత్సాద్యంతే జాతి ధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. వంశాచారమును నశింపజేసి దుష్ట సంతానమునకు కారణమగు వారి పాపకర్మల వలన కులధర్మములు జాతి ధర్మములు నాశనమగును. 43వ శ్లోకం. ఉత్సన్న కులధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యనుశుశ్రుమా. భావము. ఓ కృష్ణ జనార్దన, కులధర్మములను నాశనము చేయువారు శాశ్వతముగా నరకవాసము చేయుదురని గురు శిష్య పరంపరానుగతముగా నేను విని ఉంటిని. ఇక్కడ ప్రీవియస్ శ్లోకంలో, ముందు శ్లోకంలో 40వ శ్లోకంలో ఏం చెప్పానండి? ఓ కృష్ణ, వంశం నందు అధర్మము ప్రబలమగుట వలన కుల స్త్రీలు చెడిపోవుదురు. ఓ వృష్ణి వంశ సంజాత కూడా అట్టి కుల స్త్రీ పతనము వలన అవాంఛనీయ సంతానము వృద్ధినుగును. ఇప్పుడు మెయిన్ ఇక్కడ సొసైటీలో ఏంటంటే స్త్రీలు చాలా ఇంపార్టెంట్ అండి. స్త్రీలు కరెక్ట్ గా లేకపోతే అంటాం కదా, తల్లిని చూసి ఇప్పుడు ఎవరైనా పెళ్లి సంబంధాలు చేసుకోవాలన్నా ఫస్ట్ చూసేది ఇంట్లో లేడీస్ ఎలా ఉన్నారు, స్త్రీలు ఎలా ఉన్నారు, అది మనం ముందు చూస్తాం కదండి. చాలా చాలా మన సొసైటీ కానీ అన్ని విషయాల్లో కూడా స్త్రీ అనే వాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. స్త్రీలు లేకపోతే ఏమవుతుందంటే, వాళ్ళు కరెక్ట్ గా లేకపోతే ఒక ఫ్యామిలీ కరెక్ట్ గా రన్ అవ్వదు, సొసైటీ కరెక్ట్ గా రన్ అవ్వదు, పిల్లలు ఇంట్లో సరిగ్గా పెరగలేరు, ఇలా ఎన్నో ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. అన్ని వీళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అందుకనే మనకి ఏం చెప్తారంటే, స్త్రీ ఎప్పుడు ప్రభుపాదుల వారు ఆయన అన్ని బుక్స్ లో చెప్తూ ఉంటారన్నమాట. స్త్రీలని ప్రొటెక్ట్ చేయాలి, రక్షించాలి. స్త్రీలని ఎక్కడైతే స్త్రీలు రక్షింపబడరో అలాంటి దగ్గర ఏమవుతుందండి, చాలా స్త్రీలు రక్షింపబడకపోతే ఏమవుతుందని అవాంఛనీయమైన సంతానం వృద్ధి చెందుతుంది అని చెప్తున్నారు. ఇప్పుడు స్త్రీలు అవాంఛనీయమైన
సంతానం అవాంఛిత సంతానం వచ్చినంత మాత్రాన ఏమవుతుంది అంటే ఇప్పుడు పేరెంట్స్ కి అంటే ఎస్పెషల్లీ తల్లికి పద్ధతి ఒక కరెక్ట్ గా లేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్ గా పేరెంట్స్ ని చూసి పిల్లలు నేర్చుకుంటారని. కాబట్టి రెండు గిద్దలరా? ఆ, ఎన్ని గిద్దలు? లేకపోతే అందులో మదర్ ఎన్ని గిద్దలు? ఏమవుతుందంటే ఎక్కడుంది? ఆ, తల్లిదండ్రులు కరెక్ట్ గా లేకపోతే ఏమవుతుందండి, మంచిగా ఉంటే పిల్లలు కూడా మంచిగా తయారవుతారు. తల్లిదండ్రులు కరెక్ట్ గా లేకపోతే, అందులో మదర్ కరెక్ట్ గా లేకపోతే అరిచి ఇంట్లో గొడవలు చేసుకుని అలా అలా ఉంటే ఏమవుతుందంటే పిల్లలు కూడా అవే నేర్చుకుంటారు. అలాంటి పిల్లలు ఇప్పుడు కరెక్ట్ గా పెరగని పిల్లలు సొసైటీలో రేపు పొద్దున్న పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఎలా అవుతారు? వాళ్ళు కూడా ఏంటంటే ఆ, అంటే తర్వాత జనరేషన్ లో జరగాల్సినవి ఏవి జరగవు అని ప్రభుపాదులు వారు చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఏంటంటే కొన్ని ఉమ్, అధర్మంగా ప్రవర్తిస్తూ ఉంటారు. తర్వాత ఇంకా ఆచారాలు, కొన్ని కుటుంబ ఆచారాలు అవన్నీ ఉంటాయి కదండి. ఇప్పుడు అందరూ ఆ, కృష్ణ చైతన్య మార్గంలో ఉంటే అసలు ప్రాబ్లమే లేదు. కానీ ఏంటంటే అందరూ కృష్ణ చైతన్య మార్గంలో ఉండకపోవచ్చు. ప్రీవియస్ జన్మలో మనం చేసుకున్న కర్మల్ని బట్టి దాన్ని బట్టి ఏమవుతుందంటే కొన్నిసార్లు కొంతమంది కృష్ణ చైతన్యంలోకి ఇమీడియట్ గా రాకపోవచ్చు. అలాంటప్పుడు ఏమవుతుందంటే అట్లీస్ట్ మన ఫ్యామిలీ ట్రెడిషన్స్ కొన్ని ఉంటాయి. అంటే మన కుటుంబానికి సంబంధించిన కొన్ని ఆచార వ్యవహారాలు అవన్నీ ఉంటాయి అన్నమాట. కొన్ని పద్ధతులు అవి ఉంటాయి. అవన్నీ మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఒక్కొక్కసారి ఏంటంటే ఈవెన్ మనం భక్తిలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని ఆచారాలు అంటే మన పూర్తిగా చాలా సిన్సియర్ డివోటీ అయ్యేంత వరకైనా సరే మనం మన చిన్నప్పటి నుంచి మనం ఏదైతే నేర్చుకున్నామో అది ఫాలో అవ్వడమే మంచిది. లేకపోతే ఏమవుతుందంటే అది అవదు ఇది ఉండదు అనమాట, మధ్యలో ఉండిపోతాం మనం. అందుకే ఏమంటారంటే మనం ఆ ఏవైతే మనం నేర్చుకున్నామో ఆ ట్రెడిషన్స్, ఆ కల్చర్, అవన్నీ కూడా ఆచార వ్యవహారాలన్నీ కూడా మనం బాగా పాటించాలి. ఏ ఇంట్లో అయితే అంటే ఎక్కడైతే స్త్రీలు కరెక్ట్ గా ఉండరో అలాంటి వాళ్ళ సంతానం కూడా అన్వాంటెడ్ పాపులేషన్ అన్నమాట. ఈ ఈ సొసైటీలో అంటే ఈ సమాజంలో వాళ్ళు చీడ పురుగుల్లాగా తయారవుతారు అనమాట. అలాంటి వాళ్ళకి ఏంటి, ఒక పద్ధతి ఉండదు, ఏమి ఉండదు అనమాట. ఆచారాలు కానీ అవేమి ఉండవు. భగవంతుడని పూజలు చేయాలని తర్వాత ఇలాంటివి ఏమీ లేకుండా వాళ్ళు ఆ కరెక్ట్ గా అంటే ఇప్పుడు పిండ ప్రదానాలు అవి కూడా చేయరు అనమాట. ఏవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవి కూడా ఫాలో అవ్వరు. మామూలుగా అయితే కొన్నిసార్లు మనం చాలా సార్లు వింటూ ఉంటాం కదండి, మెటీరియలిస్టిక్ గా చూసుకుంటే ఆ ప్రతి పురుషుడి విజయం వెనక ఒక స్త్రీ ఉంది అని చెప్తారు కదండి. అది వైస్ వర్సా కూడా. అంటే కొంతమంది స్త్రీల వెనక కూడా ఖచ్చితంగా వాళ్ళ హస్బెండ్ సపోర్ట్ చేయొచ్చు, లేకపోతే బ్రదర్ సపోర్ట్ చేయొచ్చు, లేకపోతే తండ్రి, ఇలా రకరకాల వాళ్ళ వెనకాల ఉండి నడిపించే వాళ్ళు కూడా ఉంటారు అనమాట. కానీ ప్రధానంగా ఇక్కడ స్త్రీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. అయితే ఇక్కడ వీళ్ళు ఆచార వ్యవహారాలు అవి చిన్నప్పటి నుంచి మన పిల్లలకి నేర్పించకపోతే రేపు పొద్దున పెద్ద అయిన తర్వాత ఏమవుతుంది, మన తర్వాత మనం ఉన్ననాళ్ళు మన పెద్దలకి అంటే మన పూర్వీకులందరికీ కూడా పిండ ప్రదానం చేయడము, మాసికలు చేయడము, తర్వాత వాళ్ళు చనిపోయేటప్పుడు దానాలు ఇవ్వకుండా ఉంటాయి ఇవన్నీ చేయడము, ఇవన్నీ మనం చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనకి వాళ్ళు కరెక్ట్ గా అంటే మనం కరెక్ట్ గా లేమనుకోండి, స్త్రీలు ఎప్పుడు కరెక్ట్ గా ఉండరు, ఏమవుతుందంటే పిల్లలు మనం ఏమి చేయము, మనం ఇంట్లో ఏం పాటించట్లేదు. అప్పుడు ఏమవుతుంది, మన నెక్స్ట్ జనరేషన్స్ కి ఏమవుతుందంటే వాళ్ళు మనల్ని చూసి నేర్చుకుంటారు. మనం ఏమి చేయట్లేదు కదా, వాళ్ళు ఏం నేర్చుకోవడానికి ఏమి ఉండదు అక్కడ. అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే చాలా ఆ ఇప్పుడు అంటారు కదండి, పిండ ప్రదానం అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. లేకపోతే మనం చనిపోయిన తర్వాత, ఒక మనిషి చనిపోయిన తర్వాత అట్లీస్ట్ ఇక్కడి నుంచి భూమి మీద నుంచి మళ్ళీ వాళ్ళు ఆ పై లోకాలకి చేరుకోవడానికి 1 year పడుతుంది అనమాట. ఆ 1 year లో ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ మంత్ లోనే ఆ సోల్ ట్రావెల్ చేస్తుంది. చేసేటప్పుడు మనకి ఆ యమకింకర్లు వాళ్ళు వచ్చి మనల్ని తీసుకుని వెళ్తారు అనమాట. తీసుకుని వెళ్ళేటప్పుడు మనం ఇచ్చే ఆ పిండ ప్రదానం అది చేస్తాం కదా, అదంతా వాళ్ళకి ఫుడ్ అన్నమాట ఆ యమకింకర్లకి. ఒకవేళ మనం అవన్నీ అంటే మనం చనిపోయిన తర్వాత మన పిల్లలు వాళ్ళు అది ఫాలో అవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే త్రూఅవుట్ జర్నీ ఉంటుంది కదా, ఈ 1 year ప్రయాణం ఉంటుంది కదా, ఆ టైంలో ఆ చనిపోయిన ఆత్మకి ఏ మనిషి అయితే చనిపోయాడో ఆ ఆత్మకి చాలా చాలా హింసలు పెడతారంట.
అందుకని మనం ప్రతి ఇయర్లీ వన్స్ కొంతమంది చేస్తారు, కొంతమంది మాసికలు అని చెప్పేసి ప్రతి మంత్ ఇస్తూ ఉంటారు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట, ఖచ్చితంగా చెయ్యాలి అని ఇక్కడ ఈ ప్రభుపాదుల వారు కూడా దాని గురించి చాలా డీటెయిల్డ్ గా చెప్పారనమాట. అయితే ఇదంతా ఎప్పుడు చేయాలి అని అంటే, మనం భక్తి మార్గంలో లేనప్పుడు ఇవన్నీ మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన విషయాలు. అయితే శ్రీమద్ భాగవతం ఏం చెప్తుందంటే, ఇక్కడ శ్రీమద్ భాగవతం 11వ అధ్యాయము 11వ స్కందము 5వ అధ్యాయం 41వ శ్లోకం. దేవర్షిర్భూతాప్తనృణాం పితॄణాం న కింకరో నాయం ఋణీ చ రాజన్ సర్వాత్మనాయ శరణం శరణ్యం గతో ముకుందం పరిహృత్య పట్టం. సర్వ విధములైన ధర్మములను త్యజించి ముక్తి నొసగిన ముకుందుని చరణ పద్మాశ్రయ శరణమున నిలిచిన వాడు మరియు చేపట్టిన మార్గమునందు పూర్ణ శ్రద్ధాళువైన వాడు దేవతలకు కానీ, ఋషులకు కానీ, జీవులకి కానీ, కుటుంబం వారికి కానీ, పితృదేవతలకు కానీ రుణపడి ఉంటాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట. ఎప్పుడైతే భగవంతుడు చెప్తాడు, ఓకే మీరు మనం చేయాల్సిన కర్మలు కార్యక్రమాలన్నీ మనం కరెక్ట్ గా చేయడం లేదు, భగవంతుడు ఏం చెప్తున్నారండి, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అని చెప్తున్నారు కదా. మన ధర్మాలు ఏవి పాటించడం లేదు. అలాంటప్పుడు అంటే మనం పాటించాలి. అట్ ద సేమ్ టైం భగవంతుడు ఏం చెప్తున్నారంటే, మీరు అవేమి పాటించలేకపోయినా అట్లీస్ట్ నాకు అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే శరణు పొందాలి మనం భగవంతుడికి అని చెప్తున్నారు. ఈ శ్లోకంలో, ఈ భాగవతం శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఎవరైతే అన్ని ధర్మాలని త్యజించి భగవంతుడిని శరణు పొంది ఉంటారో అలాంటి వాళ్ళకి ఏంటంటే, దేవతలకి, ఋషులకి, జీవులకి, మిగతా జీవులకి, కుటుంబంలో ఉన్న సభ్యులకి కానీ, పితృదేవతలకు కానీ రుణపడి ఉండరు అని చెప్తున్నారు అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. అంటే భక్తి మనం ఎలా చేయాలంటున్నారు, నార్మల్ గా చేయమని చెప్పట్లేదు, శ్రద్ధతో. చాలా అవసరం అన్నమాట. స్టార్టింగ్ డేస్ లో ఇప్పుడు చిన్న చంటి పిల్లలు ఉంటారండి, వాళ్ళు నడక రాదు వాళ్ళకి. అలాంటప్పుడు వాళ్ళు తప్పటడుగులు వేసినా పర్వాలేదు. ఒక 10th క్లాస్ కి వచ్చిన పిల్లాడు అలాగే నడుస్తున్నాడు అనుకోండి, కాళ్ళు సరిగ్గా పెట్టకుండా ఈ కాళ్ళు ఆ కాళ్ళు తనుకుంటూ నడుస్తూ ఉంటే వాళ్ళని ఏమనాలండి? కదండి, తప్పు, అది రాంగ్, అది అలా చేయకూడదు. అలాగే భక్తిలో కూడా ఏంటంటే, మనం స్టార్టింగ్ ఫస్ట్ 1 year లోనో అలా ఉండేటప్పుడు మనం అటు ఇటు అయినా పర్వాలేదు. కానీ భక్తిలో కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఎలా ఉండాలంటే, ప్రతిసారి మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉండాలి కదండి. అంటే శ్రద్ధతో చేయాలని భక్తి చెప్తున్నారు కదా, దానికోసం నేను చెప్తున్నాను అనమాట. శ్రద్ధతో చేయాలి అని అంటే దాని అర్థం ఏంటంటే, మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కడున్నాను నేను భక్తిలో, నిజంగా నాలో భావం అనేది వస్తుందా, లేకపోతే మెకానికల్ గా నేను చాంటింగ్ చేసుకుంటూ బుక్ డిస్ట్రిబ్యూషన్, తర్వాత ఇలా ఈ విగ్రహారాధన, పూజ చేయడము, తర్వాత ఈ సర్వీసులన్నీ కూడా నేను మామూలుగా చేస్తున్నానా, లేకపోతే నిజంగా నాలో భావం పెరుగుతుందా, ఇది ఎప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఖచ్చితంగా మనం ముందుకు వెళ్తున్నామా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకోకుండా మనం ఎప్పటికప్పుడు మన ప్రేయర్స్ ని కూడా మనం ప్రేయర్స్ చేస్తూ ఉండాలన్నమాట, మనల్ని మార్చమని. తర్వాత ఇంకొక విషయం ఏంటి అంటే, ప్రభుపాదుల వారు ఇక్కడ అదే భాగవతంలో ఇక్కడ ఏం చెప్తున్నారు, శ్రద్ధతో చేయమని చెప్తున్నారు కదా. దానికి ఏంటంటే, ఇప్పుడు అయితే మనం సాధన బాగా చేస్తున్నాం కదా మాతాజీ, ఖచ్చితంగా మనం ప్రోగ్రెస్ అవుతాం కదా అంటే, దానికి భాగవతంలో కొన్ని శ్లోకాస్ ఉన్నాయన్నమాట, 3rd canto అక్కడ. అవి చదివితే మనకి అర్థం అవుతుంది. ఏం చెప్తున్నారంటే, ఈవెన్ మనం ఎంత ఏంటంటే నేను బాగా సాధన చేస్తున్నాను అని మనం అనుకుంటాము, కానీ మన ప్యూరిఫికేషన్ అనేది మన సాధనతో రాదనమాట. కొంతవరకు సాధన డెఫినెట్ గా, కాకపోతే ఏంటంటే భగవంతుడి అనుగ్రహం కూడా ఉండాలన్నమాట. భగవంతుడి అనుగ్రహం లేనప్పుడు మనం ఎంత భయంకరమైన సాధన చేసినా సరే మనకేంటంటే భగవంతుడు అనుగ్రహం లేకపోతే మన ప్యూరిఫికేషన్ అనేది జరగదు. అంటే చాలా చాలా అవసరం అన్నమాట. భగవంతుడు ఎప్పుడు ప్లీజ్ అవుతాడు కదండి, ఇది కూడా ఇంపార్టెంట్ కదా. భగవంతుడు అయితే నేను సాధన బాగా చేస్తున్నాను, ఎప్పుడు భగవంతుడు ప్లీజ్ అవుతాడు అని అంటే, మనం ఆ భావంతో చేయాలన్నమాట. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎప్పుడు చిన్నపిల్లల్లా నడవకూడదండి, కొంచెం నడక సరిగ్గా నేర్చుకోవాలి, బాగా పరిగెత్తడం నేర్చుకోవాలి, మనం వేరే వాళ్ళకి నేర్పించినట్టు ఉండాలి. భక్తిలో కూడా అంతే అన్నమాట.
భక్తిలో కూడా ఏం చేయాలి, మనం నేర్చుకోవాలి. మనం ఫర్మ్ అంటే ప్రతిరోజు కన్సిస్టెంట్ గా ప్రతిరోజు ఒక పద్ధతి ప్రకారం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఈ సాధన అనేది చేయాలి. వేరే వాళ్ళకి నేర్పించాలి. వేరే వాళ్ళ భక్తి జీవితానికి మన వంతు సాయం మనం చేయాలన్నమాట. తర్వాత ఏవైనా మనలో నెగెటివ్ క్వాలిటీస్ ఉంటే అవి మనకు కూడా తెలియదండి కొన్నిసార్లు. మనకు కూడా కొన్నిసార్లు తెలియదు ఆ క్వాలిటీస్ మనలో, చెడ్డ లక్షణాలు మనలో ఉన్నాయని. ఎప్పుడైతే భక్తుల సాంగత్యంలో మనం ఉండి భక్తిలో గ్రో అవుతూ ఉంటామో, అంటే ముందుకెళ్తూ ఉంటామో, అప్పుడు కొన్ని అనర్థాలు బయటకు వస్తాయి అన్నమాట. ఆ బయటకు వచ్చే ఫేజ్ ఉంటది చూడండి, అది చాలా టఫ్ టైం అన్నమాట. టాలరేట్ చేసుకోవడం, సహించడం చాలా కష్టం. మనకి అనిపిస్తుందాము ఇన్ని క్వాలిటీస్ నాలో ఉన్నాయా, అన్ని రోజులు మనం ఎలా అనుకుంటాం, నేను మంచిదాన్ని, అందరూ చెడ్డవాళ్ళు అని మనం అనుకుంటాం అన్నమాట భక్తి జీవితంలో. కానీ ఎప్పుడైతే మనలో ఉండే అనర్థాలు బయటకు వస్తూ ఉంటాయో, అనర్థాలు బయటికి ఎప్పుడు వస్తాయి, సేవ చేసేటప్పుడు, వేరే డివోటీస్ తో మనం కలిసి ఉండేటప్పుడు మనలో ఉండే అనర్థాలు ఏంటో మనకి బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట. అసూయ చెందడము, లేకపోతే వేరే వాళ్ళు నేనే గ్రేట్ గా ఉండాలి అని అనుకోవడం, ఇవన్నీ కొన్ని చెడ్డ లక్షణాలు అన్నమాట. చాలా మందిలో ఉంటాయండి. కొంతమంది ఏంటంటే అర్థం చేసుకుంటారు, అమ్మో నాకు భగవంతుడి నుంచి లేకపోతే గురువు నుంచి శిక్ష రాకముందే నేను దీని నుంచి బయటపడాలి అని చెప్పి వాళ్ళు వెంటనే భగవంతుడిని కోరుకుంటారనమాట. గురు మహారాజ్ వాళ్ళ గురువుని కోరుకుంటారు, ఎలా అయినా సరే నాలో ఉండే చెడ్డ లక్షణాలని బయటపడేయండి, క్లీన్ చేయండి అని. ఆ ప్యూరిఫికేషన్ అదంతా ఓన్లీ మన సాధన వల్ల మాత్రం జరగదండి. అనర్థ నివృత్తి అనేది ఓన్లీ మన సాధన వల్ల జరగదు. మనకి భగవంతుడి దయ, గురువుల దయ, వేరే డివోటీస్ యొక్క కృప, ఇవన్నీ యాడ్ అవ్వాలన్నమాట. ఒక్కొక్క డివోటీ కృప ఒక్కొక్కటి మనకి ఏంటంటే, ఇప్పుడు ఒక 100 రూపాయలు మనం పోగు చేయాలనుకోండి, ఏం చేయాలి, రూపాయి యాడ్ అయితేనే కదండి 100 అవుతుంది. అలాగే ఏంటంటే అందరి డివోటీస్ మెర్సీ మనకు ఉండాలి. అందరితో మన ప్రవర్తన మంచిగా ఉంటే అందరి డివోటీస్ మెర్సీ మనకు ఉంటుంది. అప్పుడే మనం భక్తిలో ముందుకెళ్తాం అనమాట. ఎప్పుడైతే మనం భక్తిలో బాగా ప్రోగ్రెస్ అవుతూ ఉంటామో, అప్పుడు ఇక్కడ చెప్పినట్టు ఆ పితృదేవతలు, తర్వాత దేవతలది, తర్వాత వేరే లివింగ్ ఎంటిటీస్, ఇవన్నీ వీళ్ళందరి వీళ్ళందరి రుణాలు అనేవి మనకి ఉండవన్నమాట. అన్ని రుణాల నుంచి మనం ముక్తిని పొందుతాము అని చెప్తున్నారు. తర్వాత ఇక్కడ ఏంటంటే భగవంతుడి శరణు పొందితే మనకి ఎలాగే ఈ రుణాలన్నిటి నుంచి విముక్తి పొందుతాము అంటే, భగవంతుడు అన్నిటినీ కంట్రోల్ చేసేవాడండి. మనం భారతంలో కూడా, మహాభారతంలో కూడా ఒక ఎగ్జాంపుల్ చూసాము. అదేంటండి, ఆ ఒకసారి ధృతరాష్ట్రుడు అడుగుతాడనమాట. అంటే ఒక ఆస్ట్రాలజర్ ని పిలిచి, ఆస్ట్రాలజర్ ని అంటే జాతకం చెప్పే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడుగుతారనమాట. దుర్యోధనుడు ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధం జరగబోతుంది కదా, ఇప్పుడు దుర్యోధనుడు గెలుస్తాడా ఏంటి అని అడిగితే, అప్పుడు ఆస్ట్రాలజర్ ఏం చెప్తాడండి, తప్పకుండా దుర్యోధనుడిదే గెలుపు. ఆయన చార్ట్ అదంతా చూస్తారనమాట. ఇప్పుడైతే జాతకాలు చెప్పే వాళ్ళకి అంత పవర్ లేదు, కానీ అప్పట్లో ద్వాపర యుగంలో అప్పుడు కదంటే వాళ్ళకి అంత కరెక్ట్ గా అక్యురేట్ గా చెప్పగలిగే వాళ్ళు అనమాట. ఆయన మొత్తం అదంతా ఈ దుర్యోధనుడి కుండలి అవన్నీ చూసి కరెక్ట్ గా చెప్తాడనమాట. దుర్యోధనుడికి ఇంకా తిరుగులేదు, కంపల్సరీ గెలుస్తాడని. తర్వాత యుద్ధం అంతా అయిపోయిన తర్వాత, యుద్ధం అంతా అవ్వదు అప్పటికి, చాలా మంది ఆ కౌరవుల వైపు చాలా మంది సైనికులు, రాజులు వాళ్ళు చనిపోతారు అనమాట. అప్పుడు మళ్ళీ ధృతరాష్ట్రుడికి భయం వేస్తుంది. ఇదేంటి, అతను కంపల్సరీ గెలుపు మనదే అని చెప్పాడు, కానీ ఇక్కడ రివర్స్ జరుగుతుంది అని చెప్పేసి మళ్ళీ వెళ్తాడనమాట. మళ్ళీ వెళ్ళి దుర్యోధనుడిని అడిగినప్పుడు దుర్యోధనుడు ఏం చెప్తాడండి, దుర్యోధనుడి కాదు, దుర్యోధనుడి కుండలి గురించి జాతకం చెప్పే అతన్ని అడిగితే, ఆస్ట్రాలజర్ ని, అతను ఏం చెప్తాడంటే, ఏదో శక్తి అటువైపు నుంచి ఈ గ్రహాలన్నీ చాలా ఖచ్చితంగా ఉన్నాయి, చాలా కరెక్ట్ పొజిషన్స్ లో ఉన్నాయి, గ్రహాలు నక్షత్రాలు ఇవన్నీ అని అంటారు అనమాట. కానీ ఏదో శక్తి అటువైపు ఉంది పాండవుల సైడ్, ఆ శక్తి మొత్తం ఈ గ్రహాల కక్షని వాటన్నిటిని కూడా మార్చేస్తుంది అని చెప్తారనమాట. అది ఎవరంటే అటువైపు ఉన్నది భగవంతుడు అనమాట, కృష్ణుడు. ఆయన ఏదైనా చేయగలడు. ఎప్పుడు ఏదైనా మన కోసం భగవంతుడు ఎప్పుడు ఏదైనా చేయగలడంటే, మనం భక్తిలో అంత ప్రాపర్ గా, అంత నిష్టగా ఉండేటప్పుడు భగవంతుడు ఖచ్చితంగా మనకి హెల్ప్ చేస్తాడు అనమాట. అయితే ఇదంతా భగవంతుడి మెర్సీ కావాలి అంటే, మనం చేసే ప్రతి సేవ కూడా
మన గొప్పతనం గురించో లేకపోతే అందరూ మనల్ని గ్రేట్ అనాలనో లేకపోతే నేను ఎలాగైనా ప్రోగ్రెస్ అయిపోవాలనో ఇలాంటి ఉద్దేశంతో కాదు. నేను చేసే ఈ సేవ భగవంతుడిని తృప్తిపరచాలి. నీకు ఇష్టమైందా కృష్ణ అని అన్నట్టు మనం ఉండాలన్నమాట. మన గురు మహారాజ్‌కి మనం వాళ్ళు ప్లీజ్ అయ్యారా లేదా? వాళ్ళు సంతోషపడ్డారా లేదా? అది మనం ఆలోచించుకొని చేయాలన్నమాట. ఎప్పుడైతే ప్రతీదీ మనం భగవంతుడి ప్రీత్యర్థం, మన గురువు ప్రీత్యర్థం చేస్తామో ఏమవుతుందండి? కంపల్సరీ వాళ్ళ దయ అనేది మనకి, వాళ్ళ కృప అనేది కృపకి మనం పాత్రులమవుతాం. ఖచ్చితంగా మనం ఈ భక్తిలో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ శ్లోకంలో వంశాచారమును నశింపజేసి దుష్ట సంతానములకు కారణమగు వారి పాప కర్మల వలన కుల ధర్మములు జాతి ధర్మములు నాశనమగును. అందుకేనండి ఇక్కడ మెయిన్ ఇక్కడ టాపిక్ ఏంటంటే మనకి ఈ కుల ధర్మాలు ఎప్పుడైతే మనం భక్తి మార్గంలో ఉంటామో ఈ కుల ధర్మాలు జాతి ధర్మాలు ఇవన్నీ ఉండవన్నమాట. కులాలు ఈ జాతులు ఇవన్నీ ఎందుకు పెట్టారండి? ఇప్పుడు మనకు వర్ణాశ్రమాలు అని 4 రకాల వర్ణాలు 4 రకాల ఆశ్రమాల గురించి చెప్పారనమాట. ఎందుకు ఇవన్నీ పెట్టారు? ఇప్పుడు బ్రాహ్మణులు అయితే వాళ్ళు ఖచ్చితంగా వేదాలని వాటిని అధ్యయనం చేయాలి. తర్వాత జ్ఞానాన్ని వేరే వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పారు. అలాగే కృషి గోరక్ష వాణిజ్యం అదేమో వైశ్యులకి, తర్వాత పరిచర్య సేవ చేయడం అది శూద్రులకని, తర్వాత రాజులేమో ప్రొటెక్షన్ చేయాలి, కౌ ప్రొటెక్షన్ ఇవన్నీ అంటే ఓన్లీ ప్రజల్ని అందరినీ రక్షించాలి అనేది రాజుకు పెట్టారు. ఇలా ఈ 4 కేటగిరీస్ ఇవన్నీ. తర్వాత అటువైపు ఏమో బ్రహ్మచర్యం పాటించాలి, తర్వాత గృహస్థాశ్రమం, తర్వాత వానప్రస్థాశ్రమం, సన్యాస ధర్మం ఇవన్నీ పాటించాలి అని ఇవన్నీ ఎందుకు పెట్టారు అని అంటే మన ఇప్పుడు ఒక ట్రాఫిక్ లో వెళ్తూ ఉంటాం అంటే ట్రాఫిక్ లో రూల్స్ ఏమి లేకపోతే ఏమవుతుంది? ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వెళ్తారు. అప్పుడు చాలా యాక్సిడెంట్లు అయిపోతాయి కదండి. మనకి ఈవెన్ గవర్నమెంట్ కూడా కొన్ని ఈ టైంకి ట్యాక్స్ కట్టాలి, వీళ్ళు ఇంత శాలరీ వస్తే ఇంత ట్యాక్స్ అని, కొన్ని ఇలా తర్వాత రోడ్ ట్యాక్స్ అని చెప్పేసి మన హైవే మీద వెళ్ళేటప్పుడు టోల్ గేట్ ట్యాక్స్ అని ఇలా కొన్ని మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని పెట్టారు అనమాట. ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలి, తర్వాత మనకి ఇల్లు ఉంటే ఆ ఇంటి మీద పన్ను కట్టాలి, ఇలాంటి రకరకాల పన్నులని ఇవన్నీ పెట్టారు. ఇంతే కాకుండా మనకి సర్టన్ ఫెసిలిటీస్ కూడా ప్రతి కరెంట్ తర్వాత వాటర్ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం ఇవన్నీ అన్ని ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది కదండి. ఇది మెటీరియల్ వరల్డ్, ఈ భౌతిక ప్రపంచంలోనే జరుగుతున్న ప్రతిదీ కూడా ఎంతో పద్ధతి ప్రకారం చేస్తున్నాం మనం. అలాంటిది ఈ ఆశ్రమాలు తర్వాత ఈ వర్ణాలు ఇవన్నీ దేనికంటే హయ్యర్ లెవెల్ అన్నమాట. మనల్ని మనం ఉద్ధరించుకుని భగవద్ధామానికి చేరుకోవడానికి ఇవన్నీ కూడా మీడియంస్ అన్నమాట. రకరకాల మనకి మార్గాలు. ఇప్పుడు అందరూ ఇందాక మనం చెప్పినట్టు డే నెంబర్ 1 నుంచి మనం భూమి మీద పడిన దగ్గర నుంచే మనం భక్తులు అవ్వలేం కదండి. అందరూ అవ్వలేరు కదా. ఎవరో కొంతమంది పూర్వజన్మలో చేసుకునే వాళ్ళు ఉంటారు. మిగతా వాళ్ళు ఏంటంటే ఈ సనాతన ధర్మం ఇవన్నీ పాటించడం వల్ల ఏమవుతుందంటే గ్రాడ్యువల్ గా మనలో మార్పు అనేది వచ్చి మనం భగవద్ధామానికి చేరుకోవడానికి అవుతుంది. తర్వాత ఇప్పుడు మనం ఈవెన్ సన్యాస ధర్మంలో కూడా సన్యాసం ఎవరైతే పాటిస్తూ ఉన్నారో వాళ్ళకు కూడా ఏంటంటే కొన్ని రూల్స్ అవి ఉన్నాయి. ఈవెన్ చైతన్య మహాప్రభు కృష్ణుడు అయినప్పటికీ కూడా ఆయన నార్మల్ గా ఒక భక్తుడి లాగా ఇక్కడికి వచ్చి ఎలాగా మనం ఆ రూల్స్ అన్ని పాటించాలి, సన్యాస ధర్మంలో సన్యాసం తీసుకున్నాక మనం ఎలా ఉండాలి అనే దాని గురించి ఎంత చక్కగా చెప్పారండి. తర్వాత చోటా హరిదాస్ ఠాకూర్ విషయంలో కూడా మనం చూసాం. ఆయనకి చిన్న తప్పు, అసలు చాలా చిన్న మిస్టేక్ అన్నమాట. జగాయి మదాయిలు చేసిన అంత పెద్ద పెద్ద మిస్టేక్స్ ని వదిలేశారు. తర్వాత కాళిదాస్ అనే అతను విషయంలో కూడా అది కూడా వదిలేశారు అనమాట. ఇంకొక డివోటీ ఏమో శ్రీవాస్ ఠాకూర్ ఇంటి బయట మాంసము ఇవన్నీ పెట్టి అతను ఖాళీ డివోటీ అని మాంసం తింటాడని ప్రూవ్ చేయడానికని ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాటన్నిటిని కూడా భగవంతుడు క్షమించారనమాట. కానీ చోటా హరిదాస్ చాలా చిన్న మిస్టేక్, అది ఇన్సిగ్నిఫికెంట్ అనమాట. ఏమి ఆ స్త్రీని ముట్టుకోలేదు, ఏమీ చేయలేదు. అయినప్పటికీ కూడా ఆ థాట్ వచ్చినందుకే రిజెక్ట్ చేసేసారనమాట. తర్వాత ఏమైందండి, అతను ఆత్మహత్య చేసుకుంటే మంచిది, బాగా చేసుకున్నాడు అని చాలా అంత స్ట్రిక్ట్ గా చేశారనమాట. ఎందుకంటే
ఇప్పుడు చైతన్య మహాప్రభు లాంటి గొప్ప వాళ్ళే కరెక్ట్ గా పాటించకపోయినా పర్వాలేదులే అన్నట్టు ఉన్నారనుకోండి, ఏమవుతుంది, అందరూ ఎవరైతే సన్యాసం తీసుకున్నారో వాళ్ళందరూ కూడా అదే రూట్ ఫాలో అవుతారు అనమాట. అలా కాకుండా లీడర్ అనే వాళ్ళు కరెక్ట్ గా ఉంటే ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా మంచిగా చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే నేర్పించడం అన్నమాట. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ కుల ధర్మాలు, జాతి ధర్మాలు ఇవన్నీ కూడా నాశనం అవుతాయి కాబట్టి నాశనం అవ్వకుండా నెక్స్ట్ జనరేషన్స్ కి కూడా కరెక్ట్ గా వెళ్ళాలి అంటే స్త్రీలు కరెక్ట్ గా ఉండాలి అని చెప్తున్నారు. ఒకవేళ ఇదంతా బాగా ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ ఎవరైతే భగవంతుడికి సేవ చేస్తారో, భగవంతుడి ఆ భక్తి మార్గంలో ఉంటారో వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ ఫాలో అవ్వకపోయినా పర్వాలేదు అని చెప్తున్నారు. నెక్స్ట్ 43వ శ్లోకంలో ఏంటంటే, ఓ కృష్ణ జనార్దన కులధర్మమును నాశనం చేయువారు శాశ్వతముగా నరకవాసము చేయుదురని గురు శిష్య పరంపరానుగతముగా నేను విని ఉంటిని. ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుడు ఎవరైతే ఇవన్నీ ఫాలో అవ్వరో అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఖచ్చితంగా నరకానికి వెళ్తారు, నరకలోకానికి చేరుకుంటారు అని చెప్తున్నారు అనమాట. ఈవెన్ మనం ఈ వర్ణాశ్రమాలని గురించి అవి మనం కరెక్ట్ గా పాటించగలిగిన మంచిదే అన్నమాట. దానివల్ల కూడా ఏంటంటే మనకి ఈ పాపాలు ఇవన్నీ అంటుకోకుండా ఉంటాయి, నరకానికి వెళ్లకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. అన్నిటికంటే ది బెస్ట్ ఏంటి అంటే భక్తి మార్గం అన్నమాట. భక్తిలోకి వచ్చాము అంటే మిగతా ప్రాబ్లమ్స్ అన్ని కూడా మిగతావన్నీ మనం ఫాలో చేయాల్సిన అవసరం లేదు. అది మాధురి అండ్ ప్రభుజీ. హరే కృష్ణ అండి అందరికి. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలండి, ధన్యవాదాలు. మాతాజీ మీరు అన్నట్టుగా సదాచారాలు శాస్త్రానుగుణంగా మనం మన జీవిత విధానం కొనసాగిస్తే ఎంత బాగుంటుందో చాలా బాగా చెప్పారు. మాతాజీ ఇంకొక విషయం చెప్పారు కదా, ఏ యుద్ధం ముందు ఒక ఆస్ట్రాలజర్తో చూపిస్తే ఇలా చెప్పాడని. అసలు అది చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సో గ్రహస్థితులు కూడా విష్ణు భగవానుడు మార్చేస్తాడు, ఏదైనా కూడా సమస్తం ఆయన చేతిలో ఉందన్న విషయం మాత్రం చాలా అద్భుతంగా ఉంది మాతాజీ. ఈ విషయం మాత్రం కొత్తగా తెలుసుకున్నాం మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ అండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. ధన్యవాదాలు. దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే